సార్ మీరు సినిమాటోగ్రఫర్గా ఉన్నారు. బహుశా మీరు మనుషుల్ని ఇంకా బాగా చూపించగలగడం ఆ శక్తి మీకు తప్ప ఎవరికి ఉండదు. దర్శకుడు ఊహించుకోవచ్చు కానీ చూపించేది మీరే, మీ లైటింగ్తో, యాంగిల్స్ తోటి. సో ఒక్కొక్కళ్ళ అంటే పెద్ద పెద్ద యాక్టర్ల ముఖ కవళికలు ఇంకా మరింత ఎన్హాన్స్ చేయడానికి, ఉదాహరణకి భానుప్రియ గారి కళ్ళ గురించి చెప్తారు. అండ్ ఆవిడ సినిమా స్క్రీన్ అంతా కళ్ళని చెప్తారు. సో ఎలా ఉండేది సార్ వాళ్ళతో వర్క్ చేయడం? మీకు యాజ్ అ క్రియేటివ్ ఇన్స్పిరేషన్ మీకు ఏమనిపించేది అప్పుడు చూసినప్పుడు? అంటే వంశీది నాదేనండి సైకాలజిస్ట్ వేరండి. ఆయన సౌత్ పోల్, నేను నార్త్ పోల్. ఓహో, సైకాలజిస్ట్. బట్ సినిమాకి వస్తే ఆత్మ పరమాత్మ, అంత చక్కటి ఇదనమాట. అతను చెప్పేది, ఆహా ఈ షార్ట్ తీస్తే నాకు మంచి పేరు వస్తుంది, నేను ఇన్స్పైర్ అవ్వడం, ఇద్దరం కలిసి క్రియేటివ్ బ్లాక్ బుక్ రెఫర్ చేయడాలు, ఓల్డ్ సినిమాలో నచ్చిన షాట్లు గుర్తుపెట్టుకున్నది మళ్ళీ సినిమాల్లో అప్లై చేయడానికి ట్రై చేయడం, ఇలా ట్రావెల్ చేసేవాడు. అంటే మన సినిమా మస్ట్ బి సంథింగ్ స్పెషల్ ఉండాలి అనేది ఇద్దరం కలిసే అటెంప్ట్ చేసేవాళ్ళం. అలాగే కాబట్టి ఆ రిజల్ట్ ఇవ్వగలేము. కానీ ఎలా ఉండేవారు సార్ భానుప్రియ గారు? అంటే ఎందుకంటే అప్పట్లో ఆవిడ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చామన్ ఛాయ్ అని అంటే మన ఈ దీంట్లో ఫస్ట్ టైం నేను విశ్లేషణ ఇస్తాను. వంశీ ఈ మధ్య తను యూట్యూబ్లో ఏదో చెప్తూ, ప్రతి సినిమా ట్రావెల్ అంతా చెప్తూ రఘు భానుప్రియని వద్దన్నాడు అని. అందరూ ఏంటి మిమ్మల్ని చాలా నెగిటివ్గా చెప్పారు వంశీ అని అంటే, అతని వెర్షన్ అవుతుంది. భానుప్రియని సితార సినిమా తను రాసిన మహల్లో కోకిల సబ్జెక్ట్ని ఏడు రాజేశ్వర గారు చదివినారు. దిగినప్పుడు హీరోయిన్స్ ఎత్తుకుతున్నప్పుడు అమ్మాయి ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయింది, తమిళ సినిమా. సఫర్ థియేటర్లో తీసుకెళ్ళి చూపించాడు. బాగానే ఉంది కానీ కళ్ళు మాత్రమే తెలుస్తున్న, వైట్ తెలుస్తుంది, నల్లగా ఉంటుంది అమ్మాయి బాగాను అన్నప్పుడు, నేను వంశీ ఇలాగా అంటే మిడిగుడ్లు నేను అనలేదు కానీ నేను అన్నాను, అతను అన్నాడు, కళ్ళు మాత్రం ఉంటాయి, ఫేస్ నిండా కళ్ళు అంతే, ఆ తెలుపు కనిపిస్తే మనిషి నలుపు అంతే. అంటే అది ఉద్ధరించాడు ముందు ఒక దగ్గర. నేను అన్నాను, లేదు నాకు ఒక ఇది ఉంది, చేద్దామని అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను నేను ఎందుకు వద్దంటాను కారణం, నలుపుగా ఉంటే తప్పు కాదు, కానీ కథ ప్రకారం ఆవిడ ఎండపడనే ఒక మహల్లో ఉండిపోయిన రాజకుమారి, శరత్బాబు చెల్లెలు. శరత్బాబు ఎంత అందగాడండి. శరత్బాబు చెల్లెలు రాజకుమారి, ఆవిడ నల్లగా ఉంటుందంటే వేరే రకాల అర్థాలు వచ్చేస్తాయి. కన్విన్స్ అవ్వరు, వేరే రకాల అందుకని ఆవిడ అంటే ఒక జయప్రదలాగా ఉండాలి, ఎలా ఉండాలి, ఇంత అందంగా ఒక మైన ముద్దలా ఉండాలి, అప్సరసలా ఉండాలని నా కాన్సెప్ట్ యాజ్ ఎ కెమెరామెన్. ఆ సబ్జెక్ట్ వర్క్ చేసినాడు. అప్పుడు సరే, తను ఎందుకో అంటే ఒకటి మాత్రం నిజం, నలుపు అంటే వంశీకి ఇష్టం, ప్రపంచం అందరికీ తెలుసు. అవును, ఫ్యాసినేషన్ అతను బ్లాక్ అంటే. అది ఎన్ని కారణాలు అవ్వచ్చు. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికిన మైనా మైనా, మిల్ల మెరిసిన తార, నిన్నుల విడిన సితార. అప్పుడు నేను మరి ఊరుకోనుగా, సరే నీకోసం నేను అంటాను కదా అని చెప్పి భానుప్రియని పిలిచి, వాళ్ళ మదర్ని వాళ్ళ బ్రదర్ని వాళ్ళని పిలిచి ఎవ్రీ డే 2 నెలలు షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి పసుపు మొత్తం ఎక్కించాడు, కంప్లీట్ పసుపు మొత్తం ఎక్కించేసి 2 గంటలో గంట ఉండి స్నానం చేయించండి, తర్వాత బ్లింక్ చేయండి సూర్యుడికి, ఆ కళ్ళకి, ఎందుకంటే రిఫ్లెక్ట్ కళ్ళు మూస్తుంది ఇదంతా. ఇలాగ చాలా చెప్పి ఆ తర్వాత కొంత నాకు తెలుసు కొంత విరిగిందని, అంటే నలుపు కొంచెం విరుగుతుందా సార్ నిజంగా పసుపు రాస్తే? ఎస్, మేకప్ ఆర్టిస్టులు అందరూ ఎందుకంటే తర్వాత బాగా తయారవుతారు కదా, వేసి తీసి పిగ్మెంట్స్ తేడా వస్తాయండి, కలర్ తేడా వస్తాయి. దాంతోపాటు నేనేం చేశాను, చక్కటి పర్ఫెక్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన మేకప్ వేయించి, మ్యాక్స్ ఫ్యాక్టర్ నెంబర్లు చెప్పి మేకప్ వేయించి, ఫోటో తీయించి, పర్ఫెక్ట్ ప్రింట్ చేయించి, మేకప్ వాడికి ఇచ్చి, ఇది నీ మేకప్ బాక్స్లో పెట్టిగా, ఇది ఒకటి. ఇలాగ ఏ రోజు లేదో ఆ రోజు నేను షార్ట్ తీయను, ఇలాగే రావాలి అమ్మాయి ఈ మేకప్తో. అలాగే నేను ఎక్కువ వేసుకొని వస్తారు కదా, అలా కాదు, కరెక్ట్గా ఉండేటి చేస్తే అది మీరు సితార్లో చూశారు. బాబా ఎంత విషయం చెప్పారు సార్. అంటే యాక్చువల్లీ కాస్టింగ్ విషయంలో ఆ మాటకు వస్తే సార్, పెద్ద డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని సంప్రదించే వాళ్ళ పూర్తిగా, లేదా వాళ్ళు డిసైడ్ చేసుకుని మీకు చెప్పి మీరు ఫాలో అవడమే తప్ప? అంటే ఇప్పుడు విశ్వనాథ్ గారి దగ్గర ఎవరు మాట్లాడడానికి ఉండదు. వంశీ మేము పెద్దవాళ్ళని అడగం, ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ తగ్గట్టుగా మేము ఉండాల్సి వస్తుంది. అందుకని చిన్నవాళ్ళు అయితే మాకు కావాల్సిన మేకప్, కావాల్సిన యాక్టివిటీ అన్నీ చేసేస్తారు కాబట్టి అదొక ట్రెండ్ అండి అది. మేము అదే ప్రిఫర్ చేసేవాళ్ళం. అందుకని వంశీ బిగ్ స్టార్స్ ఏం చేశారండి సినిమాలు, పెద్దగా ఏం చేయలే, అంత సక్సెస్లో కూడా. నేను కూడా ప్రిఫర్డ్ టు విశ్వనాథ్ గారి క్వాలిటీ,
వంశీ, జంజాల ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేశాను. నేను టాప్ ర్యాంకింగ్ హీరోలు వెనకాల పడలా నేను. నాకు దారి కూడా ఇట్లా వెళ్ళింది అనుకోండి. ఎందుకు సార్, ఎందుకు అంటే పడలేదంటే ఎందుకు మీరు వెళ్ళలేదు? అదొక డిఫరెంట్ జానర్ కదా. అవునండి, అది సినిమాని ఇది సినిమానే, కానీ ఇది ఉంటుంది, ఇష్టం ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నా ఫస్ట్ పిక్చర్ చిరంజీవిది, మగమహారాజు. మగమహారాజు. ఇంకో పిక్చర్ చేశాను చిరంజీవితో, మహానగరంలో మాయగాడు. గ్యాంగ్ లీడర్లో 30% నేనే చేశాను, లోక్ సింగ్ గారికి నేనే చేశాను. తెలుసు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, నేను ఈ 70 సినిమాల్లో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు 45 ఉన్నాయి, లేవని కాదు. కానీ అందులో కెమెరా వర్క్ ఇలా ఉండదు. మీరు చెప్పిన ఒక 6-8 సినిమాలు చెప్పారు కదా, యూనిక్ సినిమాలు, ఏ యాంగిల్లో చూసినా. మరి నాకు ఆత్మసంతృప్తి, నాకు అవార్డులు, నా విజువల్స్లో ఎప్పుడు చూసినా సిరివెన్నెల్లో ఫోటోగ్రఫీ ఎంత బాగుంటుంది, సితారా, అన్వేషణలు ఇవి. అది మిగిలిన సినిమాలో ఫైట్లు, సాంగులు ఏమిటో ఉంటాయి, ఐటమ్ సాంగులు. నాకేంటి, నాకు ఫుల్ మీల్ ఉండదు. అది మైండ్ సెట్. ఇదన్నీ కాకుండా అటే ఉంటే నేను ఈ వాటికి 4 మేడలు, ఒక 5 కార్ల మధ్యలో ఎలా ఉండేవో నాకు తెలియదు. బట్ నాకు అంతకంటే మించిన ఆత్మసంతృప్తి ఉంది. అంటే ఇది మనస్తృప్తి కూడా చేసుకున్న మాటలో మీరు ఎలా అనుకోండి. చాలా లేదు సార్, మీరు నమ్మిన దాన్ని మీరు పాటించారు.